మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, M&M, గ్రాసిమ్, మ్యాక్స్ హెల్త్ కేర్, ONGC షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఏషియన్ పెయింట్స్, HCL టెక్, ఇన్ఫోసిస్, TMPV, టెక్ మహేంద్ర షేర్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 24,201, 85 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు స్వల్ప నష్టం అని చెప్పుకోవచ్చు. BSE సెన్సెక్స్ మాత్రం దాదాపుగా 364 పాయింట్ల నష్టంతో ఉంది. 77,363 దగ్గర కొనసాగుతోంది. అట్లాగే ఇటు నిఫ్టీ 500 కూడా 56 పాయింట్ల నష్టంతో ఉంది. 23,508. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 158 పాయింట్ల నష్టంతో కనిపిస్తూ ఉంది. 57,336 దగ్గర కొనసాగుతోంది. ఇటు ఐటీ మాత్రం కొంచెం ఎక్కువగానే 529 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. 30,288 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక మార్కెట్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు. సార్, ప్రజెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కనిపిస్తున్నాయి. ఐటీ మాత్రం కొంచెం ఎక్కువగానే 531 పాయింట్ల నష్టంతో ప్రజెంట్ ఉంది. సో ఏంటి సార్ కారణం ఏంటి? మరి ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయా? ఈవినింగ్ కల్లా ఎట్లా ఉంటుంది? ఈ రోజు దాదాపుగా ఏ విధంగానే క్లోజింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. చాలా చిన్న రేంజ్ లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. మనం చూసుకుంటే లెస్ దెన్ 100 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా ఈ రోజు మనకి వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఎక్స్పైరీ ఆల్మోస్ట్ మనం చూసుకుంటే కాల్ రేటింగ్ అండ్ పుట్ రేటింగ్, అంటే రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంట్రోల్ లో మార్కెట్ వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. అప్ సైడ్ కాల్ రేటింగ్, డౌన్ సైడ్ పుట్ రేటింగ్ బోత్ పైన కింద వాళ్ళు గోడ కట్టేశారు మూమెంటం లేకుండా. సో రీసెంట్ గా చూసుకుంటా ఉంటే చాలా చిన్న రేంజెస్ లోనే మనకి నిఫ్టీ ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 వీక్ చూసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ లోనే ఉంది. అలాగే 1 మంత్ కూడా నిఫ్టీ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. కంపేర్ అంటే లాస్ట్ మంత్ 18 నుంచి ఈ మంత్ 18 వరకు తీసుకుంటే, లాస్ట్ 3 months డేటా పరంగా చూసుకుంటే మాత్రం ఒక 3% మాత్రమే నిఫ్టీ పాజిటివ్ గా ఇచ్చిందండి. సో ఓవరాల్ గా ఇప్పుడు మనం మీరు ఐటీ గురించి మాట్లాడుకుంటా ఉంటే ఇయర్ ఐటీ మాత్రం బాగా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. దాదాపుగా 17% మనకి ఐటీ అయితే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది ఇయర్. సో అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మనం 1 year డేటా గురించి చూడకూడదు. ఇప్పుడు రీసెంట్ గా ఎలా ఉంది, ఎందుకంటే ఐటీ టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను. రీసెంట్ గా ఎలా ఉంది ఐటీ టాపిక్ అని చూసుకుంటే మాత్రం రీసెంట్ గా ఐటీ లాస్ట్ 1 month నుంచి అలాగే లాస్ట్ 3 months డేటా పరంగా చూసుకుంటే మాత్రం ఐటీ పాజిటివ్ గా వచ్చిందండి. పాజిటివ్ జోన్ లోకి వచ్చింది ఐటీ. సో మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం మన షోలోనే, జూన్ జూలై దగ్గర నుంచి, ముఖ్యంగా జూన్ 1st స్టార్టింగ్ దగ్గర నుంచి తీసుకున్నా లేదా జూలై 1st నుంచి తీసుకున్నా కూడా ఐటీ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఐటీలో ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ 6 months ఐటీలో రిటర్న్స్ వస్తాయని కూడా మనం చెప్పుకున్నాం జూలై 1st నుంచి ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే ఇప్పుడు చూసుకుంటే జూలై 1st నుంచి కనుక మీరు డేటా తీసుకుంటే మాత్రం పాజిటివ్ జోన్ లోనే ఉన్నారండి. అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకి లార్జ్ గ్యాప్స్ కొంచెం బాగా రిటర్న్స్ ఇచ్చినాయి, కానీ ఈ సంవత్సరం ఇబ్బంది పెట్టినాయండి లార్జ్ గ్యాప్స్. బట్ స్మాల్ గ్యాప్స్ బాగున్నాయండి. స్మాల్ గ్యాప్స్ అయితే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటే మాత్రం ఈ ఇయర్ మనకి దాదాపు అంటే ట్రైలింగ్ 12 months అంటారు, TTM అంటాం. ట్రైలింగ్ 12 months కనుక తీసుకుంటే మోర్ దెన్ 9% రిటర్న్స్ అయితే ఇచ్చిందండి. అలాగే ఆటో సెక్టర్ కూడా ట్రైలింగ్ 12 months 21% రిటర్న్స్ ఇచ్చింది. సో కంపారిటివ్ మిగతా సెక్టర్లు అయితే కొంచెం బెటర్ గానే పర్ఫార్మ్ చేసింది. మీడియా కూడా 10% పైన రిటర్న్స్ ఇచ్చింది. ఎనర్జీ 9% రిటర్న్స్ ఇచ్చింది. మెటల్ సెక్టర్ 15% రిటర్న్ ఇచ్చింది. ఒక్క ఐటీ కనుక మనకి కొంచెం పుషప్ చేసి ఉంటే ఈ 12 months లో నిఫ్టీ చాలా బాగుండేది. మనందరికీ తెలిసింది మన ఫిబ్రవరి నుంచి కూడా యాంథ్రోపిక్ వల్ల కొంచెం డౌన్ అయింది ఐటీ అనేది. సో బట్ ఇదంతా కూడా రికవరీ అవుతుందండి. ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ బుల్లిష్ జోన్ లోనే ఉంది. 24,000 దిగినంత వరకు కూడా ఇబ్బంది అయితే ఏం లేదండి. రైట్ సార్, చాలా కాల్స్ ఉన్నాయి మీతో మాట్లాడడానికి. కిషన్ గారు ఉన్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం సార్, వెంకట్ గారు నమస్కారం. నమస్తే అండి. 2 స్టాక్స్ సార్, కే రేటింగ్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఫ్రెష్ బై కే రేటింగ్. ఇంకొకటి నా దగ్గర SKF ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్. నో లాస్ నో గెయిన్. రిజల్ట్ ఫ్లాట్ ఉంది కదా, తీసుకోవాలా ఎగ్జిట్ రావాలా? SKF ఇండియానా ఇండస్ట్రీస్? ఇండస్ట్రీస్ పరిశ్రమ. ఓకే ఓకే, SKF ఇండస్ట్రీస్ రైట్ అండి. 2668 ఉంది, అదే కదా మీరు అడిగింది? అదే సార్. రైట్ అండి. సో కే రేటింగ్ ఎంత తీసుకోవాలంటున్నారా? ఫ్రెష్ బై సార్.
షేర్ రేటింగ్ బాగా కన్సల్టేషన్ లో ఉంది కిషన్ గారు. ఈ జోన్ లో తీసుకోవడం కన్నా కూడా మనం 1775 క్రాస్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. 1775 అనేది మనకి మేక్ ఆర్ బ్రేక్ లెవెల్. 1775 క్రాస్ అయితే మాత్రం బాగా పైకి వెళ్తుంది, లేదా అక్కడ మళ్ళీ పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ కింద పడిపోతుందండి. సో 1775 లెవెల్ వాచ్ చేయండి. అలాగే ఎస్కేఎఫ్ ఇండస్ట్రీస్ వచ్చేసి మనకి కొంచెం డౌన్ ట్రెండ్ చూపించే ఛాన్సెస్ ఉన్నాయండి. 2600 కనుక బ్రేక్ అయిందంటే కిందకు వచ్చేస్తుంది ఎస్కేఎఫ్ ఇండస్ట్రీస్. సో కొంచెం ఇది ఆలోచించండి. నో లాస్ నో ప్రాఫిట్ అంటున్నారు కాబట్టి బెటర్ టు ఎగ్జిట్ అండి. రైట్ సార్, చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు నమస్కారం. సార్ నమస్కారం సార్, బోటాకు నమస్తే, మీ డౌట్ అడగండి. లాంగ్ టర్మ్ కి కరెంట్ మార్కెట్ ప్రైస్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాడికో కైతాను, లారస్ ల్యాబ్ తీసుకోవచ్చా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రాడికో కైతాన్ అండ్ లారస్ ల్యాబ్స్ తీసుకోవచ్చు సార్. ఎస్బీఐ కొంచెం డౌన్ అవుతుంది కానీ బట్ తీసుకోవచ్చు. 1000 పైన ఉన్నంతసేపు మనకి ఇబ్బంది లేదు. 1055 లో ఉంది ఇప్పుడు. సో కరెంట్ ప్రైస్ లో కూడా ఎంట్రీ తీసుకోండి. పిఎస్యూ బ్యాంక్స్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. కమింగ్ డేస్ లో కూడా ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ రాడికో కైతాన్ అయితే మాత్రం మీకు బై అండ్ డిప్స్ జోన్ అండి. కిందకు వచ్చినప్పుడు బై చేసుకుంటా ఉండటమే. ప్రస్తుతం కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు, 4700 ఉంది. అలాగే లారస్ ల్యాబ్స్ కూడా ఇదే ఇంతేనండి, బై అండ్ డిప్స్ మోడే. కిందకు వచ్చినప్పుడల్లా తీసుకోవచ్చు. మనకి 1800 దగ్గర మనకి మంచి ఆపర్చునిటీ అండి. ఈ రోజు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. 1802 వరకు వచ్చింది లో. సో 1800 మార్క్ మంచి ప్రైజ్ తీసుకోవచ్చు అండి కరెంట్ ప్రైస్ లో. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు కాలర్. కుమార్ గారు నమస్కారం. నమస్తే మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. కుమార్ గారు, సార్ 2 షార్ట్ టర్మ్ గోల్ కోసం, షార్ట్ టర్మ్ సెల్లింగ్ కోసం సార్. నేను హెచ్ఎఫ్సిఎల్ ఒకటి వచ్చేసి 219 కి ఉన్నాను సార్. అది ఈ రోజు 228, 230 నడుస్తుంది. సో అది ఎంతవరకు వెళ్ళచ్చు సార్ షార్ట్ టర్మ్? అండ్ ఇంకొకటి వచ్చేసి ఐఎఫ్సిఎల్ సార్. ఐఎఫ్సిఎల్ 81 లో తీసుకున్నాను సార్. రెండింటికి షార్ట్ టర్మ్ టార్గెట్స్ కావాలండి. అవును సార్. ఐఎఫ్సి 81 లో తీసుకోవాలంటే ఇప్పుడు ఈ రోజు తీసుకున్నారా? లేదు సార్, నేను తీసుకున్న ఒక 2 months అయింది సార్. లాస్ట్ టైం 2 months అవుతుంది. జూన్ లో తీసుకున్నారు. అవును సార్, జూన్ లో కరెక్ట్ సార్. ఎందుకంటే మీరు చెప్పిన ప్రైస్ జూన్ లో వచ్చింది. సో మళ్ళీ మీ ప్రైస్ దగ్గరికి వచ్చిందండి. 88 వరకు హోల్డ్ చేయొచ్చు సార్. షార్ట్ టర్మ్ టార్గెట్ 88. అలాగే హెచ్ఎఫ్సిఎల్ 231 కనుక క్రాస్ అయి పైన కనుక క్లోజ్ అయిందంటే హెచ్ఎఫ్సిఎల్ మీకు 260 వరకు వెళ్ళిపోతుందండి. 231 పైన క్లోజ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 5 times 231 బ్రేక్ అవడానికి ట్రై చేసింది కానీ దగ్గర వరకు వచ్చి కిందకి వచ్చేస్తుంది. రైట్ సార్. రైట్ సార్, శ్రీరామ్ గారు ఉన్నారు కాలర్. శ్రీరామ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు నమస్కారం అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్. హలో, థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్. మీరు బజాజ్ ఆటో హోల్డ్ చేయమని చెప్పారు. మేము హోల్డ్ చేసిన తర్వాత హోల్డ్ చేస్తున్నాము. చాలా థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్. ఇంకొకటి, ఈ రేట్ లో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా తీసుకోవచ్చండి? ఈ రోజు బాగా పడిపోయిన వాటిల్లో మనకి ఇన్ఫోసిస్ ఉందండి. బాగా పడిపోయిన వాటిలో చూసుకుంటే ఈ రోజు ఇన్ఫోసిస్ బాగా పడింది మీద కంపారిటివ్. అలాగే టెక్ మహీంద్రా కూడా 1.35% పడింది. సో కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అంటే ఇన్ఫోసిస్ కొంచెం కిందకి రానివ్వండి, అరౌండ్ 1100 ఆ జోన్ లో తీసుకోండి. అలాగే టెక్ మహీంద్రా కూడా కొంచెం మనకి లోవర్ లెవెల్ లో సపోర్ట్స్ వచ్చేసి 1550 ఆ జోన్ లో ఉన్నాయి. 1550 ఆ జోన్ వచ్చినప్పుడు తీసుకోండి సార్. రైట్ సార్, రెడ్డయ్య గారు ఉన్నారు కాలర్. రెడ్డయ్య గారు నమస్కారం. నమస్తే, మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నా దగ్గర ఏహెచ్సిఎల్ ఉన్నాయి సార్, వారిసెల్ ఉన్నాయి సార్. ఈ అమ్మతా ఉంచుకోమంటారా సార్? స్టాక్ పేర్లు ఒకసారి రిపీట్ చేయగలుగుతారండి? సార్ స్టాక్ నేమ్ చెప్పండి. ఏహెచ్సిఎల్ ఉన్నాయి సార్. ఏహెచ్సిఎల్, ఎన్లాన్ హెల్త్ కేర్. ఏహెచ్సిఎల్, ఓకే. నా పేరు ఏహెచ్సిఎల్ సార్. రెండోది ఏహెచ్సిఎల్, WAAREERTL, వార్టెల్. ఓకే, వారి రెన్యూవల్ టెక్నాలజీ ఏహెచ్సిఎల్ ఉన్నాయి. ఒక 200 షేర్లు వార్టెల్ ఉన్నాయి సార్. అవి ఉన్నించుకోమంటారా అమ్మమంటారా సార్? ఎంతలో ఉన్నాయండి సార్? 15-50 పైసలు ఉన్నాయి సార్ ఏహెచ్సిఎల్. ఉంచుకోండి. 24-20 ఉంది కదా, పర్వాలేదు, ఉంచండి. పెరుగుతుంది, 16 వరకు వెళ్తుంది. 16 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వండి. రెండోదండి, అది ఎంతలో ఉంది? ప్రస్తుతం 891 ఉంది. వారి రెన్యూవల్ టెక్నాలజీస్. రైట్, కట్ అయిపోయింది సార్. కంటిన్యూ.
ఓకే, ఒకవేళ లాస్ లో ఉంటే మాత్రం వారియబుల్ రెన్యూబుల్ టెక్నాలజీస్ హోల్డ్ చేయండి. 860 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, 860 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, అక్కడ మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు, టీఎంపీవి 562 లో ఉందండి సార్, తర్వాత యావరేజ్ చేయమంటారా అని అడుగుతున్నారు. తర్వాత ఐడియా వచ్చేసి 9.27 రేట్లో ఉన్నాయంట, క్విట్ అవ్వమంటారా ఏంటి? టీఎంపీవి ఐడియా ప్రాఫిట్ లో ఉన్నారు సార్ వారు. 14.75 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి ఐడియా వచ్చేసి. అలాగే టీఎంపీవి రిజల్ట్స్ వచ్చిందండి, రిజల్ట్స్ లో కూడా మళ్ళీ ఈసారి కూడా రిజల్ట్స్ మనం మొదటి నుంచి అనుకున్నట్లే జాగ్వర్ ర్యాంక్ సంబంధించిన రిజల్ట్స్ ఏదైతే వీక్నెస్ చూపిస్తుందో అదే సేమ్ వీక్నెస్ చూపిస్తుందండి. యాక్చువల్ గా టాటా మోటార్స్ రిజల్ట్స్ అంటే జేఆర్ఎల్ పక్కకు పెడితే మాత్రం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది. ఎప్పుడైతే జేఆర్ఎల్ యాడ్ చేస్తున్నామో రిజల్ట్స్ అన్ని అది తినేస్తుంది, ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ ఉందని. ప్రస్తుతానికి అయితే యావరేజ్ ఏం చేయొద్దు, హోల్డ్ చేయండి. మనకి లోవర్ లెవెల్లో సపోర్ట్ వచ్చేసి 320 దగ్గర అయితే మేజర్ సపోర్ట్స్ ఉన్నాయి. సో 320 మార్క్ బ్రేక్ చేయకుండా ఒక 4-5 డేస్ హోల్డ్ చేసుకుని పైకి వెళ్తా ఉంటే ఏ రోజు అయితే బుల్లిష్ గా ఉంటుందో ఆ రోజు యావరేజ్ చేయండి. మార్కెట్లో అయితే ఫ్లాట్ గా కొన్ని నష్టాల్లోనైతే కనిపిస్తా ఉన్నాయి. మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు. వెంకట్ గారు సార్, ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఈ మూమెంట్ లో ఇన్వెస్టర్స్ ఏం చేయాలా? ఈ మధ్య కాలంలో మనం చూస్తే ఎక్కువగా ఫ్లాట్ నష్టాలే కనిపిస్తున్నాయి, మార్కెట్ రికవరీ అయినట్టయితే కనిపించలేదు. సో ఏం చేయమంటారు? అవునండి, అంటే అదే మనం చెప్పుకుంటే ఇందాక కూడా లాస్ట్ 3 months చూసుకుంటే నిఫ్టీ ఇచ్చింది కేవలం 3% రిటర్న్స్. 3 months నుంచి హోల్డ్ చేసుకుంటే ఇచ్చిన 3% రిటర్న్స్ చాలా ఇబ్బంది అయితే ఇన్వెస్టర్లకు ఇబ్బంది. అయితే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఫిబ్రవరి తర్వాత మార్కెట్లు బాగా డౌన్ అయినాయండి. తర్వాత ఏప్రిల్ నుంచి కొంచెం రికవరీ అయింది, కొద్దిగా రికవరీ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే లార్జ్ క్యాప్స్ లో రికవరీ తక్కువ ఉంది, కానీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ రికవరీ అయితే అవుతున్నాయండి. సో ఇప్పుడు మనకి రిజల్ట్స్ కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్. సో ఈ రిజల్ట్స్ బేస్డ్ గానీ ఇన్వెస్టర్స్ ప్లాన్ చేసుకోవాలండి. వాళ్ళ పోర్ట్ఫోలియోలో దేంట్లో అయితే రిజల్ట్స్ బెటర్ గా వచ్చినాయో, ఏ స్టాక్స్ అయితే మనకి సపోర్ట్ లెవెల్స్ నుంచి కొంచెం మూమెంట్ అప్సైడ్ స్టార్ట్ అవుతున్నాయో వాటిలో ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే పోర్ట్ఫోలియోలో ఉంటే యావరేజ్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్ గా నెక్స్ట్ 6 months మంచి ప్రాఫిట్ నుంచి బయటకు వస్తారు. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు కాలర్. సతీష్ గారు నమస్కారం. నమస్తే వెంకట్ గారు. నమస్తే సార్. సార్ ఇది సాయి పేరెంట్స్ ఒకటి ఆచారం ప్రెజెంటేషన్ తీసుకోవచ్చా? ఇంకోటి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒక 20% లాస్ట్ లో ఉంది, అది ఏం చేయమంటారా? హ్యాపీయెస్ట్ మైండ్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి ఇప్పుడే మొమెంటం అప్ సైడ్ కి షిఫ్ట్ అయిందండి, హోల్డ్ చేయండి. 20% లాస్ అంటున్నారు కాబట్టి కొంచెం యావరేజ్ కూడా చేసుకోండి. మొమెంటం అయితే అప్ సైడ్ కి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ 6 months మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్న స్టాక్ అయితే హ్యాపీయెస్ట్ మైండ్స్. మిగతా పారామీటర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. సో డేటా ప్రాసెసింగ్ సర్వీసెస్ లో ఉన్నారు వీళ్ళు, ఇబ్బంది ఏమి లేదు, హోల్డ్ చేసుకోండి, యావరేజ్ కూడా చేసుకోండి. సాయి పేరెంటల్స్ రెండోది ఇంకోటి ఏమన్నారు, ఎథర్ ఎనర్జీయా కట్ అయిపోయింది సార్, రెండు ఫ్రెష్ ఎంట్రీ అని అడిగానండి వారు. సో సాయి పేరెంటల్స్ అయితే అబౌవ్ 560 పైన క్లోజ్ అయితేనండి, 560 పైన క్లోజ్ అయితేనే సాయి పేరెంటల్స్ లో ఎంట్రీకి ప్లాన్ చేయండి. అలాగే ఏతర ఎనర్జీస్ కొంచెం చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, కొంచెం కిందకు వస్తుందండి. అరౌండ్ 1350 నుంచి 1375 ఆ మధ్యలో వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. సిద్ధార్థ్ గారు అడుగుతున్నారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసి ఈ ప్రైస్ లో బై చేయొచ్చా అదొకటి. తర్వాత పిఎఫ్సి షేర్స్ 8% లాస్ లో ఉన్నారంట, సో హోల్డ్ చేయమంటారా ఎగ్జిటా? ఎల్ఎన్టీ తర్వాత పిఎఫ్సి హోల్డ్ చేయండి సార్, పిఎఫ్సి హోల్డ్ చేయండి. అండ్ ఆర్ఈసి అండ్ పిఎఫ్సి రెండు కూడా మనకి న్యూస్ ఉంది కాబట్టి పిఎఫ్సి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఎగ్జిట్ అవ్వదు పిఎఫ్సిలో. అలాగే ఎల్ఎన్టీ ఫైనాన్స్ కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. ఈ రోజు కూడా మనకి 3% పైన పాజిటివ్ గా మూవ్ అవుతుంది, ఇంకా పెరుగుతుందండి, తీసుకోవచ్చు. సార్ ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారు నమస్కారం. నమస్తే ప్రవీణ్ గారు. సార్ ఇక లలిత జ్యువెలర్స్ అప్లై చేయొచ్చు సార్? అర్థం కాలేదు. గేమ్ కోసం లలిత జ్యువెలరీస్ ఐపీఓనా మీరు అడిగింది? తీసుకోండి, ఇనిషియల్ గెయిన్స్ కోసం అయితే తీసుకోవచ్చు. ఓకే అండి. తర్వాత కొన్ని కామెంట్స్ ఉన్నాయి సార్. అయాన్ ఎక్స్చేంజ్ వచ్చి తర్వాత వైషా సైంటిఫిక్, ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? ఫస్ట్ ఇది అయాన్ ఎక్స్చేంజ్, రెండోది వైషా సైంటిఫిక్ అంట సార్. కొంచెం స్పెల్ చేయగలుగుతారండి? వియాష్, విఐవైఏఎస్, వియాష్ సారీ, వియాష్. ఓకే, కొత్త స్టాక్ వచ్చిందని నేను
సో రెండు ఫ్రెష్ ఎంట్రీ అండి వారు అడిగింది. అయాన్ ఎక్స్చేంజ్ వద్దు సార్. వియాష్ కూడా మనకి 265 పైన క్లోజ్ అవ్వాలండి టెక్నికల్ గా. ప్రస్తుతం 253 ఉంది, ఇది కూడా అవాయిడ్ చేద్దామండి. 265 పైన క్లోజ్ అయితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి వియాష్ సైంటిఫిక్. రైట్ సార్. సుజాత గారు ఉన్నారు కాలర్. సుజాత గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. హలో వెంకట్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. హలో సుజాత గారు వినపడుతుంది, మీ డౌట్ అడగండి. సార్, ఆల్ కవర్ లాజిస్టిక్ నేను తీసుకున్నాను సార్ 9 రూపీస్ లో. అదేమన్నా పెరుగుతుందా? ఏ స్టాక్ అండి? ఆల్ కార్గో ఆల్ కవర్ లాజిస్టిక్ ప్రజెంట్ 9.92 లో ఉంది. ఓకే ఓకే, ఆల్ కార్గో తీసుకున్నారు, పెరుగుతుందా? 9 రూపీస్ లో లాజిస్టిక్స్ వచ్చేసి మనకి 9.89 ఉంది. ఎంతలో తీసుకున్నారు వారు? 9 సార్. 9 రూపాయలు తీసుకున్నారా? ఎగ్జిట్ అయిపోండి. మీరు కొంచెం చిన్న ప్రాఫిట్ లో ఉన్నారు కదా, ఎగ్జిట్ అయిపోండి. ఎన్ని స్టాక్స్ వద్దండి, అవాయిడ్ చేయండి. ఆల్ కార్గో చూసుకుంటే 34 రూపాయల నుంచి కంటిన్యూస్ గా మనకి పడిపోతానే ఉంది, ఇంకా కిందకి వచ్చే ఛాన్స్ ఉంది. చిన్న ప్రాఫిట్ లో ఉన్నారు, ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. అంజలి గారు ఉన్నారు. అంజలి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే. మీ డౌట్ అంజలి గారు. ఓకే అండి, నా దగ్గర BDL ఉన్నాయండి. 1330 యావరేజ్ లో ఉన్నాయండి. ఎక్కడి వరకు హోల్డ్ చేసుకోమంటారు? అంటే ఇప్పుడు తీసుకున్నది కాదండి, లాంగ్ బ్యాక్ లో తీసుకుని అలా ఉండిపోయిన స్టాక్ అండి. అలాగే నా దగ్గర అశోక్ లేలాండ్ ఉందండి, దాన్ని కూడా ప్రాఫిట్ ఎక్కడి వరకు బుక్ చేసుకోవాలండి? 165 యావరేజ్ లో ఉందండి అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ 200 మార్క్ క్రాస్ అయ్యే వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరుగుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది కానీ మళ్ళీ 200 మార్క్ ని క్రాస్ చేస్తుంది, అక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. అశోక్ లేలాండ్ 210 వరకు హోల్డ్ చేయండి, పర్వాలేదు. BDL కి ఇప్పుడే కొద్దిగా మంచి రోజులు వచ్చినట్లు ఉన్నాయి, ఎందుకంటే రీసెంట్ రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి, ఆర్డర్ బుక్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో మీరు ఫస్ట్ టార్గెట్ అయితే 1650 వరకు హోల్డ్ చేయొచ్చు, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చేసి 1790 వరకు హోల్డ్ చేయొచ్చండి. రైట్ సార్. లక్ష్మి గారు ఉన్నారు కాలర్. లక్ష్మి గారు నమస్కారం. నమస్కారం అండి వెంకట్ గారు. నాకు మూడు స్టాక్స్ చెప్పండి. నాకు ఒకటి కొనండి, నా దగ్గర ఒక 50 ఉన్నాయి, పెరిగింది. అది అమ్మమంటారా ఉంచమంటారు? ఒకటేమో అదాని పోర్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఉంచమంటారా అమ్మేసమంటారా? పడిపోయింది, అది 1600 చిల్లరకు వచ్చింది. ఇంకొకటేమో జ్యోతి సిఎంసి ఓకే పెరిగిందండి, 740 ఉంది ఇప్పుడు. ఓకే అండి, HEG హోల్డ్ చేయండి, ఇంకా పెరుగుతుంది, హోల్డ్ చేయండి. అలాగే జ్యోతి సిఎన్సీ ఎంతలో ఉన్నాయన్నారు? 700. కాదండి, ఇప్పుడు నేను కొన్నది 650 అండి. 1080 వరకు హోల్డ్ చేయొచ్చండి. జ్యోతి సిఎన్సీ 1080 వరకు హోల్డ్ చేయొచ్చు. 1080 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అదాని పోర్ట్స్ కిందకు వచ్చిందని ఇంకొంచెం కిందకు వస్తే మాత్రం యావరేజ్ చేయండి. ఇది లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకునే స్టాక్ అదాని పోర్ట్స్, ఇబ్బంది ఏమీ లేదు. మీరు షార్ట్ టర్మ్ కోసం చూడొద్దండి. అదాని పోర్ట్స్ అయితే కొంచెం కిందకు వచ్చినంటే 1630 అలా వస్తే మళ్ళీ యావరేజ్ చేయండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నాకు 400 షేర్స్ స్పైస్ జెట్ ఉన్నాయండి. యావరేజ్ 63 రూపీస్ కొన్నాను 2 years బ్యాక్. ఓకే, ఇప్పుడు స్పైస్ జెట్ పరిస్థితి కొనమంటారా లేదంటే? వద్దండి, అవాయిడ్ అండి. స్పైస్ జెట్ అవాయిడ్ చేయండి. మీకు క్వాంటిటీస్ కనుక తక్కువగా ఉంటే బయటకు వచ్చేసేయండి. రైట్ సార్. మధు గారు అడుగుతున్నారు, కామెంట్స్ ఉన్నాయి. HFCL తర్వాత కుపిడ్ ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? HFCL తీసుకోవచ్చండి. 229.15 లో ఈ రోజు కూడా 4.4% పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. అలాగే HFCL కి 231 దగ్గర మనకి నాడు కూడా చెప్పుకున్నాం, 231 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ దగ్గర నుంచి చాలా సార్లు బయటకు వచ్చింది, కానీ ఈసారి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తీసుకోండి HFCL. 231 క్రాస్ అయితే ఇంకా బాగా పెరిగిపోతుంది. లిమిటెడ్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చండి. 284.35 తీసుకోవచ్చండి ఇప్పుడు. రైట్. సుధాకర్ గారు ఉన్నారు సార్. సుధాకర్ గారు నమస్కారం. బోత్ ఆఫ్ యూ. నమస్తే. మీ డౌట్ అడగండి. సార్, ఈ ఫిజిక్స్ వల్ల ఒకటేమో సజిలిటీ ఏ రేట్ లో బై చేయమంటారు ఒక 1 year కోసం? సెగ్యులిటీ రెండోదండి ఫిజిక్స్ వాళ్ళ ఓకే. ఫ్రెష్ ఎంట్రీ అండి రెండు. ఫిజిక్స్ వాళ్ళ ఇంకే కన్సల్టేషన్ చూపిస్తుందండి. 130 దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ తీసుకోండి. 130 దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీ ఎంట్రీ తీసుకోండి ఫిజిక్స్ వాళ్ళలో. సెగ్యులిటీ అయితే ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి, ఇప్పుడే వద్దు. రైట్.
రైట్. ప్రకాష్ గారు అడుగుతున్నారు సార్, ఈ మణిపాల్ హెల్త్ 20% ప్రాఫిట్ లో ఉన్నారంట, సో సేల్ చేయమంటారా హోల్డ్ ఇంకా? మణిపాల్ హెల్త్ ఓకే, రీసెంట్ గా మనకి లిస్టింగ్ అయిన స్టాక్ అండి. 20% ప్రాఫిట్ లో అంటే కొంత ప్రాఫిట్ తీసుకోండి సార్. ఈ రోజు కూడా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. హైయర్ లెవెల్లో దాదాపుగా 738 అలా వెళ్ళి మనకి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కొంత ప్రాఫిట్ బుక్ చేయండి, మొత్తం వద్దు. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. హలో సార్ సాలతో ఎన్నోలో ఉన్నాయి సార్. ఏంటది సంవత్సరం 2 ఏళ్ళు అయింది, పెరగట్లేదు. అలాగే PCBL 480లో ఉన్నాయి సార్, అది గురించి కూడా చెప్పండి సార్. సాలాతో మాత్రం ఇంకా కిందకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి రాజు గారు. తక్కువ క్వాంటిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి సాలాటో. ఇంకా దీని మీద ఆశలు అయితే తగ్గినాయి. ఎందువల్లంటే కొంచెం ఈ సాలాటోకి సంబంధించి మనం చూసుకుంటే, అంటే వీటికి సంబంధించిన ఫండమెంటల్స్ పరంగా చూసుకుంటా ఉంటే కొంచెం పెరిగే ఛాన్సెస్ తక్కువగానే కనిపిస్తున్నాయి. PCBL పెరుగుతుందండి, PCBL హోల్డ్ చేయండి. 343 దాటితే యావరేజ్ కూడా చేసుకోవచ్చు. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు కాలర్. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి వెంకట్ గారు. ఇప్పుడున్న ప్రైస్ లో అండి బజాజ్ ఫైనాన్స్ మళ్ళీ ఏమైనా 1070 అలా వస్తే తీసుకోవచ్చండి, ఇంకా వెయిట్ చేయమంటారా అండి? బజాజ్ ఫైనాన్స్ కిందకు వస్తుందా? అలాగే నా దగ్గర హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఉన్నాయండి, 4500 యావరేజ్ లో ఉన్నాయి. షార్ట్ టర్మ్ టార్గెట్ ఎంత వరకు పెట్టుకోవాలండి? లాంగ్ టర్మ్ టార్గెట్ ఎంత వరకు పెట్టుకోవాలండి? షార్ట్ టర్మ్ అయితే 5600 వరకు షార్ట్ టర్మ్ టార్గెట్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ మీరు బై అండ్ డిప్స్ హోల్డ్ చేయటమే. లాంగ్ టర్మ్ ఇంకా పెరుగుతుంది. HCL అయితే 10,000 మార్క్ టచ్ చేయాలండి లాంగ్ టర్మ్ లో. మీరు షార్ట్ టర్మ్ లో ఎగ్జిట్ అవుదాం అనుకుంటే మాత్రం 5600 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. బజాజ్ ఫైనాన్స్ బాగా స్ట్రాంగ్ గా ఉందండి. 1070 వస్తుందా అంటే కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. సో మీరు తీసుకుందాము అని అనుకుంటే ఇప్పుడున్న ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుని వాళ్ళ కిందకు వస్తే యావరేజ్ చేద్దరు. కానీ ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి పెరిగిపోయి వెళ్తా ఉంటే మీరు మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని. రైట్ అండి సార్, నైకా అండ్ జీ కెన్ ఐ యాడ్ మోర్ అని అడుగుతున్నారు శరత్ చంద్ర గారు. నైకా అండ్ జీ అండి, జీ లిమిటెడ్, జీ ఎంటర్టైన్మెంట్. జీ వచ్చేసి అంటే వారు ఎంతలో తీసుకున్నారో తెలియదు. ఒకవేళ మీరు లాస్ లో ఉంటే కొంచెం తక్కువ క్వాంటిటీతోనే ఇక్కడ యావరేజ్ చేయండి. 120 దాటితే అప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేసి యావరేజ్ చేయండి. నైకా ఇప్పుడైతే యాడ్ చేయొద్దండి, ఇంకా కిందకు వస్తుంది. అరౌండ్ 315 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 315 దగ్గర మనకి లైట్ సపోర్ట్ కనిపిస్తుంది. రైట్ సార్, ఈ2ఈ నెట్వర్క్ అదేవిధంగా కోల్ ఇండియా ఈ రెండు తీసుకోవచ్చా? ఈ2ఈ నెట్వర్క్స్ వచ్చేసి కొంచెం వెయిట్ చేద్దాం సార్. మళ్ళీ 600 మార్క్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అరౌండ్ 600 మార్క్ ఆ జోన్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. ఇప్పుడే వద్దు. కోల్ ఇండియా కూడా ఈ ప్రైస్ లో వద్దండి. 425 క్రాస్ అయి పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. 425 క్రాస్ అయి పైన క్లోజ్ అవునంత వరకు కోల్ ఇండియాలో ఫ్రెష్ ఎంట్రీస్ ప్లాన్ చేయొద్దు. శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సార్, ఈ బోరోసిల్ రెన్యూవబుల్స్ ఈ టుడే ప్రైస్ లో అంటే 563 ఉందంట, సో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. 563.95 లో ఉందండి. 575 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి బోరోసిల్ రెన్యూవబుల్స్, ఇప్పుడైతే వద్దు. రైట్ సార్, థ్యాంక్ యూ వెంకట్ గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్